సో సార్ ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో ఈ పార్కిన్సన్స్‌కి అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? పార్కిన్సన్స్‌కి వరల్డ్ వైడ్ ఏవైతే ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకి మెజారిటీ ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఎవరికైనా డయాగ్నోస్ చేసినప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ మెడికల్ మేనేజ్మెంట్. అంటే మందులతోనే మేనేజ్ చేస్తాము. చాలా ఏళ్ల వరకు వీళ్ళు మందులతో చాలా బాగా రెస్పాండ్ అవుతారు. కరెక్ట్‌గా టాబ్లెట్స్ టైంకి వేసుకుని డైలీ వేసుకుంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఒక 4, 5 ఏళ్ల వరకు ఆల్మోస్ట్ నార్మల్ పర్సన్స్ లాగా వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. సో ఆ స్టేజ్లో ఎవరికి మెడిసిన్స్ తప్ప వేరే ట్రీట్మెంట్ ఏమీ అవసరం ఉండదు. బట్ కొంచెం డిసీజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ కొంచెం మెడిసిన్తో రెస్పాన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఆ స్టేజ్లో మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో పార్కిన్సన్స్కి మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అయితే సర్జరీ అనమాట. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అని ఉంటుంది. సో ఆ సర్జరీ అనేది మనకి ఇప్పుడు ఇండియాలో అవైలబుల్గా ఉంది. అపోలో హాస్పిటల్స్లో కూడా మేము కామన్గా చేస్తున్నాము. సో ఈ సర్జరీ చేయడం ద్వారా మనం ఏదైతే ఇనిషియల్ మెడిసిన్స్ ద్వారా ఏదైతే మనం రెస్పాన్స్ తీసుకొచ్చామో అదే రెస్పాన్స్ని మనం చాలా ఏళ్ళు ఒక 15, 20 ఏళ్ళ వరకు లేకపోతే ఇంకా ఎక్కువ కూడా మేనేజ్ చేసి మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.